హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పాగా మామ. యాక్సిడెంట్ ఇంపాక్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన టైం వచ్చేసరికి అరౌండ్ నైట్ 2:30 అయితే అవుతుంది. ఈ టైంలో అయితే యాక్సిడెంట్ జరగడం చాలా డేంజర్. అండ్ ఇంకోటి వచ్చేసరికి యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, సడన్ గా ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనకాల ఉన్న ఓవర్లోడ్ వెహికల్ అయితే వచ్చి హిట్ అయింది. డ్రైవర్ అయితే తప్పించడానికి ట్రై చేశాడు, కానీ ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది. కార్నర్ లో హిట్ అవడం వల్ల డ్రైవర్ మీద ఇంపాక్ట్ అయితే చాలా పడింది మామ. కానీ ఈ టైంలో కూడా జనాలు మంచిగా స్పందించారని చెప్పాలి. ఈ క్రాష్ వల్ల డ్రైవర్ కి అయితే లెగ్స్ దగ్గర చాలా ఇంపాక్ట్ అయితే పడింది మామ. ఈ లోపు అయితే అంబులెన్స్ కూడా వచ్చింది టయానికి. ఎంత ట్రై చేసినా లెగ్స్ అయితే రాకపోవడంతో జనాలందరూ థ్రెడ్ కట్టి బయటకి అయితే లాగటం చేశారు. డ్రైవర్ అయితే అంబులెన్స్ ఎక్కిచ్చారు మామ చాలా సేఫ్ గా. డ్రైవింగ్ లో మనం ఎంత సేఫ్ గా డ్రైవ్ చేసినా సరే, ఎదురొచ్చే వాళ్ళ నుంచి కూడా మనం సేఫ్ గా ఉండేటట్టు డ్రైవింగ్ అయితే చేయాల్సిందే మామ. ఎందుకంటే ప్రమాదం ఇటు నుంచి అయినా రావచ్చు. నా నుంచి ఒక చిన్న మాట అయితే చెప్తున్నాను మీకు. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చువు, మీరు లేరనే లోటును పోడ్చువు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము.